వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటాలు, జీడిపప్పు, పెరుగు, బిర్యానీ ఆకు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది వేగాక ఉడికించిన గుడ్లను వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని గుడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గుడ్లను ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో టమోటాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పెరుగు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాల పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి వేయాలి. అవి వేగాక ఉల్లిగడ్డలు, చిటికెడు పసుపు వేసి ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది వేగాక కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కర్రీ మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా తగినన్ని నీళ్లు వేసుకోవాలి. కర్రీని 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ ఉడికాక తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గుడ్లను వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎగ్ మసాలా కర్రీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది రోటీలోకైనా, బటర్ నాన్లోకైనా, రైస్లోకైనా బాగుంటుంది. Do like, share and subscribe to my channel.